ముందుగా అందరికి సారీ. కొంచెం లేట్ అయింది కదా! ఏముంది, ఆ ఫెస్టివల్ రాబోతుంది కదా! క్రిస్మస్‌కి కొంచెం అరేంజ్‌మెంట్స్‌లో చర్చ్‌కి ఎళ్ళడం, రావడం కొంచెం అటు ఇటు అవుతుంది. అందుకనే లేట్ అయింది. ఈ మా డిసెంబర్ నెల మాత్రం మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్డేట్స్ అటు ఇటు అయినా ఏమనుకోమాకండి. అలాగే 'ఆనగరంలో ఏమైంది' పార్ట్ 6 అసలు ఈ స్టోరీని ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వట్లేదు. ఏదో నా ఆత్రం కోసం నేను ఇవ్వడమే. కానివ్వండి. బ్రేకింగ్ న్యూస్ దేవికారాణి హత్య కేసులో కొత్త మలుపు. ఆవిడ పోస్ట్ మార్టం రిపోర్ట్ చెక్ చేసిన డాక్టర్స్ విషం తినడం వల్ల కాదు, గాలిలో ఉన్న పాయిజన్ ట్రేసెస్ పీల్చడం వల్ల చనిపోయారు అని రిపోర్ట్ ఇవ్వడంతో అసలు గాలి పీలిస్తే ప్రాణం పోవడం ఏంటో అర్థం కాక అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాలి పీల్చాలి అన్న భయంగా అనిపిస్తుంటే మాస్క్ లేకుండా ఏ పని చేయొద్దని గవర్నమెంట్ వారి నుండి ఆదేశాలు రావడంతో అందరూ మాస్క్ ధరించక తప్పట్లేదు. ఈ విషయం కూడా కరోనా వైరస్‌లా అందరి ప్రాణాలను తీస్తుందా? ఈ డేంజర్ పాయిజన్ వాసన పీలిస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవడమేనా అని అందరూ భయానికి గురవుతున్నారు. బయట పరిస్థితి ఇలా ఉంటే పోలీసు వారి నుండి ఇప్పటివరకు లలిత్ రామ్ కేసు గురించి కానీ, దేవికా రాణి గురించి కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉంటున్న మిగతా వ్యాపారవేత్తలు మండిపడుతున్నారు. దీని గురించి డీజీపీ రంజిత్ కుమార్ మాట్లాడుతూ పోలీసు వారు ఈ రెండు కేసెస్ ప్యాటర్న్ ఒకేలా ఉండడంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉండే ఎనిమీస్‌నే కారణం అవ్వచ్చు అని అనుమానపడుతున్నారు. కానీ ఇలా మన చుట్టూ ఉండే గాలితో ప్రాణాలు తీయడం అనేది కాస్త మిస్టరీగానే ఉంది. మా డిపార్ట్మెంట్‌లో పవర్‌ఫుల్ స్మెల్ కూడా ఉండే ఆఫీసర్‌ని ఈ కేసు కోసం స్పెషల్‌గా అపాయింట్ చేశాం. త్వరలోనే నిందితుల్ని కనిపెట్టి తగిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఏదేమైనా కరోనా కన్నా ప్రాణాంతకమైన పాయిజన్ నగరంలో హల్చల్ చేస్తుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు అంటూ తన న్యూస్ రీడింగ్ కంప్లీట్ చేస్తుంది ప్రతిమ. తన ప్లేస్‌లో కూర్చొని చైర్‌లో వెనక వాళ్ళు కళ్ళు మూసుకున్న ఆమెకి ప్రణయ్ నుండి మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివాక ఎంత ఆనందంగా అనిపిస్తుందో అంత కోపం కూడా వస్తుంది. రారా నీ సంగతి చెప్తాను అని కచ్చిగా అనుకుని వర్క్ కంప్లీట్ అవడంతో ఇంటికి స్టార్ట్ అవుతుంది. తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి ఎవరూ కనిపించకపోవడంతో సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళాక రేపటి కోసం శారీ సెలెక్ట్ చేసుకొని నీట్‌గా ఐరన్ చేసిన తర్వాత రోజు లంచ్ కోసం మెన్యూ రెడీ చేసుకుంటుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తున్న ఆమె ఆశకు బ్రేక్ వేస్తూ తెల్లారిపోతుంది. రెడీ అవుతుంది. అలాగే లంచ్ బాక్స్ రెడీ చేస్తుంటే ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. స్కూటీస్ పార్క్ చేస్తున్న ప్రతిమని దూరం నుండి చూస్తుంటాడు ప్రణయ్. అతని ప్రెజెన్స్ తెలిసినా ఆమె చుట్టూ చూస్తుంది కానీ ఎవరూ కనిపించక ఫాస్ట్‌గా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది. లిఫ్ట్‌లో సెవెంత్ ఫ్లోర్‌కి వెళ్ళాక తన క్యాబిన్‌కి వెళ్తుంది. తన బ్యాగ్, లంచ్ బాక్స్ పక్కన పెట్టేసి స్టూడియో వైపు వెళ్తున్న ఆమెని పక్కనే ఉన్న రూమ్‌లోకి సడన్‌గా లాగేస్తాడు ప్రణయ్. ఎవరో అని భయపడిన ఆమె ప్రణయ్ స్పర్శ తెలిసి సర్రున తలెత్తి చూస్తుంది. సారీ అని చెవులు పట్టుకున్న అతని తీరుకి మొహం ముటముటమని పెడుతుంది. మీరిలా అన్నీ లోపలే దాచేసుకుంటే కష్టం మేడం. ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమె వంక చూస్తూ అదే కోపం దాచుకుంటున్నారు కదా, దాన్ని బయటకు తీస్తే చూసి తరిస్తాను. సీరియస్ గా చూస్తుంది తప్ప ఏం మాట్లాడదు. ఐయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి సరదాగా నవ్వేశాయి ఒకసారి. ప్రణయ్ పాటకి బుస్సుమని చూస్తుంది ప్రతిమ. బాలేదా? నీ మొహంలా ఉంది. అయితే అద్భుతం అన్నమాట. విసుగ్గా ఓ చూపు చూసి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు ప్రణయ్. ఇద్దరి గుండెల మధ్యలో చేతులు పెట్టి ఏం చేస్తున్నావ్ అని కోపంగా అడుగుతుంది. నేనింకా ఏం చేయలేదు. ఏదైనా చేయమంటే చేస్తాను కానీ ఇక్కడ కాదు, మన పెళ్ళయ్యాక అని నవ్వుతాడు. అతని కళ్ళల్లో భావం, పెదవుల్లో అల్లరి నవ్వు చూస్తున్న ప్రతిమ కళ్ళు దించేస్తుంది. ఓయ్! కళ్ళెత్తి అతని వంక చూస్తుంది. నేను ఎందుకు వెళ్ళానో నీకు తొందరలోనే తెలుస్తుంది. అప్పుడు నువ్వే నా కౌగిట్లో వాలిపోతావ్. అంత లేదు అన్నట్టు చూస్తుంది ప్రతిమ. ఎంతుందో ముందు ముందు మీకే తెలుస్తుంది అని నవ్వి ఉండబట్టలేక ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. ఫాస్ట్ గా అతని నుండి దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రతిమ. ఆమె వెళ్ళిపోయాక చిన్నగా నవ్వుకుని స్టూడియో వైపు వెళ్తాడు ప్రణయ్.
వాష్‌రూమ్‌లో దూరిన ప్రతిమకి కాళ్ళు చేతులు వణుకుతాయి. ఏంటి నేను? వాడేం చేసినా రియాక్ట్ అవ్వలేకపోతున్నాను. ఏదో పెళ్ళాన్ని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. ఇడియట్ అని సిగ్గుతో కళ్ళు మూసేస్తుంది. కొద్దిసేపటికి సెట్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళిన ఆమె స్టూడియోలో ఆల్రెడీ అంతా రెడీ, తన కోసమే వెయిటింగ్ అని జగ్గు చెప్పగానే ఫాస్ట్‌గా స్టూడియో వైపు వెళ్తుంది. న్యూస్ రీడింగ్ అయిపోయాక ప్రణయ్‌ని పిలుస్తుంది ప్రతిమ. ఏంటి మేడం అని నవ్వుతూ ఆమె ముందు నిల్చున్న అతనితో నీకోసం లంచ్ తీసుకొచ్చాను. ఆర్డర్ చేసుకోక అని నవ్వుతూ చెప్తుంది. మనసులో మాత్రం కన్నింగా నవ్వుకుంటుంది. వావ్! నా కోసం లంచ్ తీసుకొచ్చారా? నేనంటే ఇంత లవ్ పెట్టుకొని చెప్పరేంటి అని ఆమె భుజాన్ని తన భుజంతో గుద్దుతాడు. అబ్బా! అని నొప్పికి చిన్నగా మూలిగి అది షోల్డరా? ఐరన్ రాడ్డా అంటుంది. మీరు వీక్‌గా ఉండి నన్ననకూడదు మేడం. అబ్బో! అన్నట్టు ఒక లుక్ ఇచ్చి సరే లంచ్ చేద్దామా? సరే పదండి అని ప్రతిమ వెనక తోకలా వెళ్ళిపోతాడు. భోజనం ప్లేట్‌లో వడ్డించి అతని ముందు అన్ని బాక్సులు పెడుతుంది ప్రతిమ. మీరు కూడా కూర్చోండి మేడం. ఇద్దరం కలిసే తిందాం. నేను తర్వాత తింటాను. ముందు మీరు తినండి. ఓహ్! భర్త భోజనం చేశాక భార్య భోజనం చేయాలి అనేది మన ఇండియన్ ట్రెడిషన్ కదా! అని నవ్వుతాడు. ఓరేడు పిచ్చో అనుకుని మీకోసం మమకారంతో చేశాను. ఏ ఒక్క బాక్స్ కూడా వదిలిపెట్టకుండా తినాలి. సరేనా? ప్రతిమ మాటలకి ఓ మై కాబోయే వైఫ్ యూ ఆర్ సో స్వీట్ రే అని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న అతనికి కళ్ళు పెద్దవవుతాయి. నోరు కప్పలా తెరుచుకుంటుంది. మమకారం బావుందా ప్రణయ్? సారీ కారం అని కన్నింగా అడుగుతుంది ప్రతిమ. ఇంత కసి నా మీద ఎందుకు మేడం అని మంటకి కళ్ళలో నీళ్ళొస్తుంటే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ అడుగుతాడు. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఎటైనా పోతే పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూపించాను. ఎలా ఉంది పనిష్మెంట్? అద్భుతం, అమోఘం, నా వల్ల కాదు నన్నొదిలేయండి మేడం ప్లీజ్. నీ ప్రేమ మీద ఒట్టే ఇక నీ ఇష్టం. లాక్ చేసేసింది. నా కర్మ అనుకుని ఒక్కో ముద్ద మింగుతూ నవరంధ్రాల్లో మంటని అనుభవిస్తున్న ప్రణయ్ దగ్గరికి అనుకోని అవాంతర అతిథిలా వస్తాడు జగ్గు బావ. అరే ప్రణు బావ ఏంటి మా చెల్లి వంటని ఓ పట్టు పడుతున్నట్టున్నావ్? అంతేలేరా మిత్రద్రోహి, మా చెల్లిని కనిపెట్టుకొని ఇన్ని రోజులుంటే ట్రీట్ నువ్వు తీసుకున్నావ్. అయ్యో దానిదే ఉంది జగ్గు, రా షేర్ చేసుకుందాం అని ప్రతిమ వంక చూసి మేడం మా వాడికి షేర్ ఇస్తాను ప్లీజ్, అసలే పిల్లాడు ఆగలేకపోతున్నాడు. వద్దు అని చెప్తే జగ్గు ఫీలవుతాడేమో అని సరే అంటుంది. చూసావా జగ్గు నా ప్రతి ఎంత మంచిదో, రా షేర్ చేసుకుందాం అని. కానీ ఒక కండిషన్. ఏంటో అది. ఈ ఐటెమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు షేరింగ్ ఆగకూడదు. ఓస్ అంతేనా నా సత్తా ఏంటో చూస్తావు కదా అని ఇంకో ప్లేట్ తీసుకొని ప్రణయ్ కంటే డబుల్ క్వాంటిటీలో సర్వ్ చేసుకొని బాగా కలిపి పెద్ద ముద్ద నోట్లో పెట్టుకొని నములుతాడు. సచ్చాడు సచ్చినోడని ప్రణయ్ చూస్తుంటే ప్రతిమ పాపం అనుకుంటుంది. కారం నషాలానికి అంటిన జగ్గు మండుతున్న బొగ్గు మింగినట్టు ఆ! ఊ ఈ అంటూ తెలుగు అక్షరమాల చదువుతాడు. ఎలా ఉంది జగ్గు టేస్ట్? ఏంట్రా ఇది నన్ను చంపేయాలని డిసైడ్ అయ్యావా? ఇంత కారం ఏంటి అని ఒక్క ముద్దకే నా వల్ల కాదని ప్లేట్ పక్కన పడేస్తాడు. రేయ్ ఫుడ్ వేస్ట్ చేస్తే తన్నులు తింటావు. తీసుకో ప్లేట్ అని కసురుతాడు ప్రణయ్. వామ్మో! నా వల్ల కాదురా అయ్యా నన్నొదిలేయరా అని దీనంగా అడుక్కుంటాడు. ఇందాక ఎవరో సత్తా సత్తుపిల్ల అన్నారు. ఇప్పుడేమైంది జగ్గు? ఒరేయ్ పంచులేసే టైంరా ఇది. లోపల మండిపోతుంది. నువ్వెలా తింటున్నావురా బాబు? మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళని చూస్తే ఎంత దారుణమైన సిట్యుయేషన్ అయినా ఫేస్ చేయగలం జగ్గు అని ప్రతిమ వంక చూస్తూ మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తాడు. ప్రణయ్ మాటలకి ప్రతిమ అలాగే చూస్తుంటే అతని ఫేస్ ఎర్రగా అయిపోతుంది. జగ్గు నా వల్ల కాదని పారిపోయినా అతను మాత్రం మొత్తం కంప్లీట్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. ఆల్రెడీ రెడీగా ఉన్న స్వీట్ అతని పెదాల ముందు పెట్టి తినమన్నట్టు చేస్తుంది.
నోరంతా భయంకరమైన మంట తెలుస్తుంటే కొంచెం కొంచెం స్వీట్ తిన్నాక బెటర్గా ఫీల్ అవుతాడు ప్రణయ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ సీరియల్ వంక దేకండ్రా బాబు. అసలు స్టోరీ వంక దేకని కూడా దేకట్లేదు. ఏమొచ్చిందిరా మీకు? ఈ స్టోరీకి ఏమైందిరా? చచ్చిపోతున్నారు జనాలు. కాస్త ఒకసారి చదవండి, వినండి. అప్పుడు అర్థమైంది కదా స్టోరీలో ఏముందో. ఫస్ట్ నుంచే డ్రాప్ పెట్టేసేస్తాంటారేంట్రా నాయన. మీకు నచ్చితే ఏమో బాగా కావాలి కావాలి అంటారు. నచ్చకపోతే ఏమో దాని వంక దేకని కూడా దేకరు. ఏం సబ్స్క్రైబర్స్ అయ్యా. కానివ్వండి.